యాదవ వంశం మొత్తం మహాభారతంలో నాశనమైంది కాబట్టి నేటి యాదవులు ఎవరు? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాభారతం హిందువులకి పంచమ వేదంగా పరిగణించబడే ఇతిహాసం, ధర్మాలు తెలియచెప్పే మహాకావ్యం. మహాభారతం ఈనాటికి మన మెదళ్ళు చాలా ప్రశ్నలు లేవనెత్తుతోంది. అలాంటి ఒక పెద్ద సందేహంపై ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మందికి ఉన్న భ్రమలు, సందేహాలు కొంచెమైనా తొలగించే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో చాలా మంది పేరు చివర్లో యాదవ అని ఉంటుంది. మరి మహాభారత కాలంలోని శ్రీకృష్ణుడి వంశీయులందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. మరి ఇప్పుడు ఉన్న యాదవులంతా ఎవరు? వీళ్ళంతా నిజంగా అప్పటి యాదవ్ వంశీయులేనా? యాదవ్ వంశానికి అసలేం జరిగిందో తెలుసుకుందాం. వేదాల్లో చెప్పినట్టుగా పాంచజన్యాల్లో ఒకటి యాదవ కులం. ద్వాపర యుగంలో గాంధారి కృష్ణుడికి ఇచ్చిన శాపం వల్ల యాదవుల వంశం మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడున్న యాదవులు శ్రీకృష్ణుడి వంశీయులు కాదని చాలా మంది అభిప్రాయం. ఇది నిజమా లేక అబద్ధమా? అసలు ఈ నిజమేంటో, ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం మహాభారత కాలం అంటే ద్వాపర యుగంలోని చివరి అంకంలోకి వెళ్ళాలి. 18 రోజుల పాటు ఎడతెరపి లేకుండా కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగింది. కౌరవులందరూ పాండవుల చేతులు మరణించారు. ధర్మం గెలిచింది, అధర్మం ఓడిపోయింది. కౌరవుల తల్లి గాంధారి కురుక్షేత్రానికి వచ్చి చచ్చిపడి ఉన్న తన 100 మంది కుమారులను చూసి ఏడుస్తుంది. తనకి జరిగిన నష్టానికి అంతా కారణం కేవలం కృష్ణుడే అని కృష్ణుడి దగ్గరికి వెళ్లి, నా వంశ నాశనానికి కారణమైన నీకు ఒక శాపాన్నిస్తున్నాను. ఎలా అయితే నా వంశం అంతరించిందో అలాగే ఒక రోజు నీ వంశంలో కూడా ఒక్కరు కూడా మిగలకుండా అంతా చనిపోతారని శాపం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నవ్వుతూనే శ్రీకృష్ణుడు గాంధారి ఇచ్చిన శాపాన్ని స్వీకరిస్తాడు. అక్కడితోనే కథ అయిపోలేదు. యదుకుల వంశ నాశనానికి గాంధారి శాపంతో పాటు మరో శాపం కూడా ఎదురు చూస్తోంది. ఆ రెండో శాపం గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ మరో కథను మనం చెప్పుకోవాలి. యుద్ధం అయిపోయిన తర్వాత యుధిష్ఠిరుడు హస్తినాపురానికి రాజయ్యాడు. శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని పరిపాలిస్తున్నాడు. జాంబవంతుడి కూతురు జాంబవతితో కృష్ణుడికి వివాహం జరుగుతోంది. వారికి పుట్టిన కొడుకి శాంబుడు ద్వారకా రాజకుమారుడు. స్వయంగా భగవంతుడు శ్రీకృష్ణుడికి కుమారుడు. కానీ అతను ఎలాంటి కర్తవ్యం లేకుండా చెడు అలవాట్లతో చెడు స్నేహాలు చేస్తూ తిరుగుతూ ఉండేవాడు. కృష్ణుడు ఏం చెబితే దానికి సరిగ్గా వ్యతిరేకంగా నడుచుకునేవాడు. కర్తవ్యం గురించి, ధర్మ మార్గాల గురించి తండ్రి చెప్పిన ప్రతిసారి మరింత దారుణంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఒకసారి శ్రీకృష్ణుడిని కలవటానికి ద్వారకకి చాలా మంది ఋషులతో పాటు దుర్వాసముని కూడా వస్తారు. ఈ విషయం శాంబుడు మరియు అతని మిత్రులకి తెలుస్తుంది. ఆకతాయిగా ఉండే శాంబుడికి ఋషుల్ని ఆట పట్టించాలని కోరిక పుడుతుంది. శాంబుడు చీర కట్టుకుని ఆడవేషం వేసుకుంటాడు. గర్భం దాల్చిన మహిళలా పొట్టలో తలగడ పెట్టుకుని ధ్యానంలో ఉన్న దుర్వాస మహర్షి ముందుకు వెళ్లి నిలబడతాడు. ఓ మహాముని, నేను గర్భంతో ఉన్నా. నాకు అమ్మాయి పుడుతుందా లేక అబ్బాయి పుడతాడా చెప్పండి అని అడుగుతాడు. త్రికాల దృష్టి కలిగిన మహాముని దుర్వాసుడు అతని ఆకతాయితనాన్ని కనిపెట్టేశాడు. శాంబుడు చిన్న పిల్లాడులే, తెలియక చేస్తున్నాడు అనుకుని మన్నించి వదిలేద్దామనుకుంటాడు. అంతలోపే శాంబుడు తన మిత్రులతో కలిసి ఋషుల్ని మరింత ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాడు. దుర్వాసుడు కోపంతో, నువ్వు అమ్మాయివి కాదు అబ్బాయివి. నువ్వు చేసిన ఈ మూర్ఖపు పనికి నిన్ను శపిస్తున్నాను. నీ గర్భం నుంచి మరో 7 రోజుల్లో అమ్మాయి కాదు అబ్బాయి కాదు ఒక ముసలం పుడుతుంది. ఆ ముసలం నిన్నే కాదు నీ వంశానంతటిని కూడా నాశనం చేస్తుందని శపిస్తాడు. ఆ తర్వాత కృష్ణుడిని కలుసుకోకుండానే ఋషులందరూ వెనక్కి వెళ్లిపోతారు. కృష్ణుడికి ఇదంతా తెలిసినా జరగాల్సింది జరిగే తీరుతుందని ఊరుకుంటాడు. సరిగ్గా 7 రోజులకి శాంబుడి కడుపున నుంచి లోహపు గొడ్డలి పుడుతుంది. అదే ఋషి చెప్పిన ముసలం. శాంబుడు అతని మిత్రులు భయంతో వసుదేవుడి దగ్గరికి పరుగులు తీస్తారు. వెళ్లి జరిగింది చెప్తారు. అప్పుడు వసుదేవుడు ఆ ముసలాన్ని అరగదీసి పొడి చేయమని చేసిన పొడిని సముద్రంలో కలిపేయమని చెప్తాడు. చెప్పినట్లే చేస్తారు. ఆ లోహం అంతా పొడైనా కొంచెం ముక్కే మిగిలిపోతుంది. ఆ ముక్కను ఒక చేప మింగేస్తుంది. మిగిలిన పొడంతా సముద్రం ఒడ్డుకి కొట్టుకొచ్చి విచిత్రమైన గడ్డి రూపంలోకి మారుతుంది. చేపలు పట్టేవారికి వలలో లోహపు ముక్కను మింగిన చేప దొరుకుతుంది. చేపను కోసినప్పుడు పొట్లో లోహపు ముక్క ఉంటుంది. ఆ లోహాన్ని తీసుకుని జరా అనే వేటగాడు బాణాన్ని తయారు చేసుకుంటాడు. ముసలం పుట్టినప్పటి నుంచి ద్వారక వాతావరణంలో చాలా మార్పులు వస్తాయి.
యాదవులంతా తాగుడికి బానిసలుగా మారతారు. స్త్రీలు బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటారు. అలాగే జంతువులు కూడా ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. కృష్ణ బలరాములు తప్ప మిగిలిన వారంతా వింత వింత ప్రవర్తనలు చేస్తూ ఉంటారు. ఆ అశుభాలను చూసి గాంధారి దుర్వాసముని శాపం ఫలించే సమయం దగ్గర పడుతుందనుకున్నాడు కృష్ణుడు. యాదవుల మరణం సముద్ర తీరంలో జరిగితే మంచిదని అనుకుంటాడు. సముద్రానికి జాతరలా చేయాలి అని చెప్పి యాదవులందరి ద్వారక నుంచి సముద్ర తీరానికి తీసుకెళ్తాడు. రాబోతున్న ప్రమాదం తెలియని యాదవులంతా తమ వెంట రకరకాల ఆహార పదార్థాలు, మందు తీసుకుని ఆనందంగా అలంకరణలో చేసుకుని వెళ్తారు. బలరాముడు మాత్రం అడవుల్లోకి వెళ్ళిపోతాడు. సముద్ర తీరంలో ఉన్న పందేలలోకి చేరిన యాదవులు సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడు ఎదురుగా కూర్చుని మద్యం సేవిస్తారు. మత్తులో ఊగుతూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఎగతాళి చేసుకుంటూ పెద్దగా నవ్వుకుంటూ ఉంటారు. ఆ రాత్రి సాత్యకి మద్యం తాగి కృతవర్మను ఎగతాళి చేయడం మొదలు పెడతాడు. కురుక్షేత్ర యుద్ధంలో కృతవర్మ కౌరవుల తరఫున నిలబడి యుద్ధం చేస్తాడు. నిద్రపోతున్న సైనికుల్ని పాండవులని అశ్వత్థామతో కలిసి చంపటానికి వెళ్తాడు. అసలు క్షత్రియుడు అలాంటి పిరిగి పని చేస్తాడా? యదుకుల వంశం నిన్ను ఎప్పటికీ మన్నించదు అంటూ కృతవర్మను సాత్యకి తిడతాడు. ప్రద్యుమ్నుడు కూడా సాత్యకితో పాటు కృతవర్మను అవమానిస్తాడు. అదే యుద్ధంలో అర్జునుడు చేయి నరకటం వల్ల శాంతించి మరణం కోసం ఎదురు చూస్తూ ధ్యానంలో ఉన్న భూరిశ్రవుడిని నువ్వు చంపలేదా అంటూ కృతవర్మ సాత్యకిపై ఎదురుదాడి చేస్తాడు. అలా మాటల దాడితో మొదలై ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే వరకు వెళ్తోంది. సాత్యకి కృతవర్మ తల నరికేస్తాడు. అక్కడున్న వారంతా సాత్యకిని చంపేస్తారు. తీరంలో మొలిచిన గడ్డి ముసలం ప్రభావంతో కత్తులుగా మారుతుంది. వివాదం పెద్దదై తీరంలో ఉన్న వారంతా గడ్డిని తెంపి దానితో ఒకరిని ఒకరు చంపుకుంటారు. శ్రీకృష్ణుడు కళ్ళ ముందే యాదవులందరూ ముసలంతో చనిపోతారు. చివరికి కృష్ణుడు, సారథి, ధారకుడు మాత్రమే మిగిలి ఉంటారు. వెంటనే అర్జునుడికి జరిగిందంతా చెప్పి అతన్ని వెంట పెట్టుకురమ్మని, అతడి మిగిలిన ఆడవాళ్లను పిల్లల్ని రక్షిస్తాడని చెప్పి ధారకుడిని పంపిస్తాడు. ధారకుడిని హస్తినకి పంపిన తర్వాత కృష్ణుడు బలరాముడు వెళ్లిన మార్గంలోని అడవికి వెళ్తాడు. అక్కడ బలరాముడు తన శరీరాన్ని విడిచిపెట్టి తన అవతారాన్ని చాలిస్తాడు. కృష్ణుడు కూడా తన దేహ త్యాగం కోసం ఎదురు చూస్తూ ఒక చెట్టు కింద పడుకుంటాడు. అప్పుడే అటువైపు వచ్చిన వేటగాడు చెట్ల మొదల్లో ఉన్న జింక ముఖం అనుకుని కృష్ణుడి పాదానికి బాణం వేస్తాడు. బాణం దిగిన కొంచెం సేపటికి శ్రీకృష్ణ భగవాడు తన దేహాన్ని విడిచిపెట్టి అవతారాన్ని ముగిస్తాడు. అసలు ఎవరా బోయవాడు అని తెలుసుకోవాలంటే త్రేతాయుగంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకోవాలి. త్రేతాయుగంలో సుగ్రీవుడిని, అతని రాజ్యాన్ని కాపాడడం కోసం శ్రీరాముడు చెట్టు చాటున నిలబడి బాణం వేసి వాలిని చంపుతాడు. అప్పుడు వాలి భార్య తారా శ్రీరామునితో, నా భర్త చనిపోయినట్టుగానే నువ్వు కూడా రాబోయే కాలంలో ఒక బాణం వల్ల మరణిస్తావని శపిస్తుంది. శ్రీకృష్ణుడి కాలికి బాణం వేసిన బోయవాడు మరెవరూ కాదు. త్రేతాయుగంలో రాముడి చేతిలో మరణించిన వాలి ద్వాపర యుగంలో బోయవాడిగా పుడతాడు. చేప కడుపులో దొరికిన ముసలం లోహంతోనే బాణాన్ని తయారు చేసుకుంటాడు. ఆ బాణం శ్రీకృష్ణుడు ప్రాణాన్ని తీసింది. కొంత సమయానికి అర్జునుడు వచ్చి యాదవ కులంలో మిగిలిన ఉన్న ఆడవాళ్లను, పిల్లల్ని హస్తనికి తీసుకెళ్తాడు. అక్కడ మిగిలిన వారితో యదు వంశం వృద్ధి చెందుతుంది. అసలు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడున్న యాదవులు కృష్ణుడి వంశానికి చెందిన వారేనా? కృష్ణుడి కుటుంబంలో ఉన్న యాదవులు చాలా మూర్ఖంగా జీవించారు. ఒకరినొకరు గౌరవించుకోకుండా అహంకారంతో గురువుల్ని, ఋషుల్ని దూషించటం, దుర్వసనాలకి బానిసలుగా మారిపోయి తమ వంశానికి అంతమే లేదని గర్వంతో చెలరేగిపోయారు. అందుకే శ్రీకృష్ణుడు కేవలం తన వంశాన్ని మాత్రమే అంతం చేయాలని నిశ్చయించుకున్నాడు. భగవంతుడు అనుకుంటే ఆ శాపాలన్నిటి నుంచి తన వారిని రక్షించగలడు కదా, కానీ అలా చేయలేదు. గాంధారి మాత్రం శాపం యదువంశం మొత్తాన్ని అంతం చేయలేదు. కేవలం శ్రీకృష్ణుడి వంశాన్ని మాత్రమే అంతం చేసింది. ద్వారకలో శ్రీకృష్ణుడి రాకముందు నుంచే యదువంశీయులుండేవారు. ద్వారకనే కాకుండా వేరే వేరే రాజ్యాలను కూడా యాదవులు పరిపాలించారు. కృష్ణుడి అవతారం ముగిసిన తర్వాత కూడా యదువంశీకులు రాజ్యపాలన చేశారు. ఈ కథ అంతా విన్న తర్వాత మీకున్న సందేహాలకి సమాధానాలు దొరికే ఉంటాయి. యాదవ వంశీకులు ఎప్పటికీ గర్వంగా చెప్పుకోవచ్చు, వారి వంశంలోనే శ్రీకృష్ణుడు పుట్టాడని. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తే మీకేమనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.